మందనిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ నేతాజీ దేశ స్వాతంత్ర్యం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి పోరాడిన మహానాయకుడని తెలిపారు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్ఫూర్తితోనే నేటి తరానికి దేశభక్తి, త్యాగం, ధైర్యం అలవడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాతృశక్తి రావికంటి రేణుక మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్ర కూడా ఎంతో గొప్పదని, నేతాజీ చూపిన దేశభక్తి భావజాలం ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లవాడిలో నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, మాతృశక్తి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మరి సరస్వతి శిశు మందిర్లో వసంత పంచమి ఉత్సవాలలో భాగంగా ఈరోజు సుభాష్ చంద్రబోస్ పటానికి పూలమాల అలంకరణ చేసి శిశు మందిర్ కార్యకర్తలతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మంథనిలో ఇప్పటికీ కూడా సుభాష్ చంద్రబోస్ విగ్రహం లేనందున మనం ఎంతో బాధపడాల్సి ఉన్నాం. అంటే అంత దీనస్థితిలో మనం ఉన్నాం. ప్రస్తుతానికి గోదావరికి వెళ్ళే దారిలో డిపో దగ్గర సర్కిల్ ఖాళీ ఉంది. ఆ సర్కిల్ తప్పకుండా సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి కేటాయించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుచున్నాం. ఆ అవకాశం ఇస్తే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని అక్కడ నెలకొల్పడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సుభాష్ చంద్రబోస్ ఒక మహనీయుడు. భారతదేశానికి స్వాతంత్రం ఎలా వస్తుందని, ఆయన ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమేనని, ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడై ముందుకు రావాలని, ప్రాణ అర్పణ చేయాలని హిందూ ఫౌజ్ స్థాపించి దాని ద్వారా భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని, ఆంగ్లేయులందరినీ తరిమి కొట్టవచ్చని ఎన్నో రకాలుగా ఉపదేశం చేశారు. అలాగే అందులో భాగంగా అతని మరణం ఇప్పటికి కూడా మనకు తెలియదు. ఎలా జరిగిందనేది తెలియదు. ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి తప్పకుండా మంథనిలో మాత్రం ఈ విగ్రహ స్థాపన కోసం అందరూ కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ పక్షాన కోరుకుంటూ ముగిస్తున్నాము. ఈరోజు మన సుభాష్ చంద్రబోస్ గారిది జయంతి ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా మనం వారి చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు మనం ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాం. ఈ ఒక్కరోజే మనం గుర్తు చేసుకోవడము, తర్వాత ఆ ఫోటోను పక్కకు పెట్టేయడము అనుకోకుండా మనం ఆచరిస్తూ పిల్లలకు సమాజంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేయడం కూడా మన కర్తవ్యం. ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవి. మన సామరస్యంగా వెళ్ళాలి అని అనుకుంటే మన సామరస్యాన్ని వాళ్ళు స్వీకరించడం లేదు. అందుకే మనం టిట్ ఫర్ టాట్ లాగా వాళ్ళు ఏ విధంగా మనల్ని చేస్తున్నారో మనం వాళ్ళకి అదే విధంగా సమాధానం చెప్తూ మనం స్వాతంత్రం తెచ్చుకుంటూ ప్రజల్లో ఐక్యమత్యతతో కూడిన స్వతంత్రాన్ని తెచ్చుకుంటూ వాళ్ళు ఇచ్చిన దానికి సరైన సమాధానం చెప్తూ ముందుకు వెళ్దామని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. అలాగే ఈ సమాజంలో ఈయన గారి చెప్పిన సూక్తులను మనం ముందుకు తీసుకెళ్తూ అందరిలో గుర్తింపు కూడా తీసుకురావాలని కోరుకోవడం జరుగుతుంది. జై హింద్. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో
దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.